ప్రజెంట్ ఇండియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీలలో థ్రిల్లర్ సినిమా తీయాలంటే మలయాళ ఇండస్ట్రీ తర్వాతనే ఎవరైనా. గత సంవత్సరం అత్యధిక సక్సెస్ రేట్ కలిగిన ఇండస్ట్రీగా రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ థ్రిల్లర్ సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూసే వారి సంఖ్య కొన్ని లక్షలలో ఉంటుంది. ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను మెస్పరైజ్ కి గురి చేస్తున్నారు. ఇదే కోవలకి ఐడెంటిటీ అనే సినిమా వస్తుంది. టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రాన్ని అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి మొదటి వారంలో మలయాళంలో పాటు హిందీ, తమిళం భాషలో విడుదలైంది. అయితే ఈ చిత్రం తెలుగులో మాత్రం ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, టొవినో థామస్ తన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడంతో నాన్న దగ్గరే పెరుగుతాడు. కానీ వాళ్ళ నాన్న ఒక్కరోజు కూడా ప్రేమగా చూడరు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే శిక్షలు మాత్రం భారీగా వేస్తారు. ఈ తరుణంలో టొవినో థామస్ బాగా చదువుకొని NSG లో కమాండర్ గా ఉద్యోగం సంపాదిస్తారు. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్ కేసు విషయంలో వినయ్ రాయ్ కేరళ వస్తారు. అయితే ఈ కేసులో ముఖ్యమైన సాక్షిగా ఉన్న త్రిషకి యాక్సిడెంట్ జరిగి మనుషుల ముఖాలను గుర్తుపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న టొవినో థామస్ త్రిషకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వినయ్ రాయ్ ఎవరు, త్రిషకు వినయ్ రాయ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలు తెలియాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, సినిమాను మొదలు పెట్టగానే దర్శకుడు ఎక్కువ టైం తీసుకోకుండా కథలోకి తీసుకుని వెళ్తారు. కానీ అసలు కథను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. టొవినో థామస్ OCD ఉన్న పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఇప్పటికే OTTలో టొవినో థామస్ యాక్టింగ్ చూసిన వారికి తొందరగా కనెక్ట్ అవుతుంది. కానీ తెలుగులో అంతకు ముందు ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీంతో ప్రేక్షకులు కొంచెం బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది. ఒక సాలిడ్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా చేశారు. కానీ ఆ తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అయినట్టు అనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా తీసేటప్పుడు దానికి తగ్గట్టు స్టోరీ, ఎలివేషన్ ఉండాలి. ఈ క్రమంలో ఈ సినిమా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. హీరో చేత ఫైట్స్ అనవసరంగా ఎలివేషన్ చేపించారు. స్టోరీని ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ప్రేక్షకులకి మరింత చేరువ అయ్యేది. మొత్తానికి సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ముందుగా మనం టొవినో థామస్ గురించి మాట్లాడితే తనదైన శైలిలో నటించి మెప్పించారు. త్రిష సినిమాలో తక్కువసేపే ఉన్నా గుర్తుండిపోయే పాత్ర చేసింది. మరోసారి వినయ్ రాయ్ కి సాలిడ్ క్యారెక్టర్ దొరికింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. చివరి మాట, సరికొత్త థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.